హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఏపీ త్రిబుల్ నోటిఫికేషన్ మనకు ఇంకొక 3 రోజులు లేదా 2 రోజులు రాబోతుంది. ఇవాళ May 5th అంటే May 6th ఆర్ 7th అయితే మనకు నోటిఫికేషన్ రాబోతుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా 7th నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం 100కి 100% ఉంది. సో ఈలోగా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది చూడండి. అదేంటంటే మీరు మ్యాండేటరీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. నేను ఒక లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్ ప్రకారమే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోండి. సో ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మీరు ఒకవేళ లేవనుకోండి, మీరు ఆ టైం అయిపోయేలోపు మీకు రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యి అప్లికేషన్ పెట్టుకొని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు, ఎలాగో మీ హాల్ టికెట్ నెంబరు మీ దగ్గర ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి మీకు ఏం అవసరం లేదు. అండ్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, DOB డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ నెంబరు. ఒకసారి ఆధార్ కార్డులో కూడా మీ పేర్లు మ్యాచ్ అవుతున్నాయి లేదంటే 10th క్లాస్లో ఉన్న నేము ఆధార్ కార్డు ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు నెంబర్ చెక్ చేసుకోండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. మన 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటుందో అదే మనకు ఆధార్లో కూడా ఉంటే 100కి 100% మీరు సేఫ్ అవుతారు. ఆ విషయాన్ని గమనించగలరు. అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, క్యాస్ట్, ఆధార్ నెంబర్ ఉండాలి. తర్వాత చూడండి NCC, ఒకవేళ మీరు NCC క్యాండిడేట్ అంటే NCC కానీ PH కానీ CEAP క్యాడర్ కానీ తర్వాత కేటగిరీ కానీ తర్వాత ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. EWS సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే కనుక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఒకవేళ క్యాస్ట్లో ఉంటే కనుక అది తీసుకోండి. మనకి ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. దాని తర్వాత వైట్ రేషన్ కార్డు ఉంటే ఇంకా మంచిది. మీకు వైట్ రేషన్ కార్డు ఉండడం వల్ల మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ. వైట్ రేషన్ కార్డు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇది ఏం చెప్తుందంటే మనకు మీ లొకాలిటీ చెప్తుంది, మీ లోకల్ ఏదనేది మీకు చెప్తుంది. ఇది చాలా కీలకం. సో మీరు అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలు అనుకోండి, నేను ఒంగోలు 4 నుంచి 10th వరకు అక్కడ అనుకోండి, నాకు ఒంగోలులో మ్యాక్సిమం ఒంగోలు వస్తుంది క్యాంపస్, 99% ఒంగోలు వస్తుంది. అండ్ అలాగే మనకేంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఉంది కదా. సో మనము లోకల్ నాన్ లోకల్ ఎలా చేసి మనకు ఏపీ తెలంగాణ ఉంది. ఒకవేళ మీరు ఏపీలో 4th నుంచి 10th వరకు ఏపీలో చదవాలనుకోండి, అప్పుడు మీరు లోకల్ ఏమవుతుంది, ఏపీ అవుతుంది. లేదు 4th నుంచి 10th వరకు నేను తెలంగాణలో అయితే అప్పుడు ఏమవుతుంది, మీరు లోకల్ తెలంగాణ అవుతుంది. అందుకోసమే ఇది చూడండి సర్టిఫికేట్. తర్వాత లోకల్ కేటగిరీ అభ్యర్థులు వారు కోరుకుంటున్న దానికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ మనకు సచివాలయంలో తీస్తారు, అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు. తర్వాత ఈ సర్టిఫికేట్స్ మేజర్గా చూడండి. మనకు కావాల్సింది 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఆధార్ నెంబరు, NCC ఉంటే NCC, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, EWS సర్టిఫికేటు, వైట్ రేషన్ కార్డు, 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అట్ ఎనీ కాస్ట్ ఏవి మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే మీరు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అవన్నీ ఒక్కసారి అయితే ఫాస్ట్గా చెక్ చేసుకొని అన్నీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే, అట్ ఎనీ కాస్ట్ మీరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి SSC హాల్ టికెట్, క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ అండ్ CAP సర్టిఫికేట్, NCC స్పోర్ట్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవన్నీ పక్కాగా మీ దగ్గర పెట్టుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ అంత బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన కంటెంట్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.